హాయ్ అండి. రోజు అన్నం వండుకునేటప్పుడు ఇది ఒక్కటి వేయండి. ఏమవుతుందో మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. ఈ అద్భుతమైన టిప్స్ మిక్స్ కాకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మన అందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ అద్భుతమైన టిప్పు ఇలా అన్నం వండుకునేటప్పుడు ఏది వేస్తే ఏమవుతుందో తెలుసా అనేది, ఆ టిప్ మాత్రం మీకు లాస్ట్లో నేను చెప్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా అన్నం వండుకున్నప్పుడు మనం ఇలాగా గంజి అయితే వంచుకుంటూ ఉంటాం కదండి. ఆ గంజి మనం పారబోయకుండా ఇందులో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, ఇలా వేడిగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఉదయం సాయంత్రం ఈ విధంగా తాగుతూ ఉన్నామనుకోండి, మన శరీరంలో ఉన్నటువంటి పెయిన్స్ కానీ మోకాలు నొప్పులు కానీ అన్నీ కూడా చక్కగా చిటికలో తీసేసినట్లుగానే ఉంటాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. పూర్వం రోజుల్లో ఎక్కువగా ఈ గంజిని పెద్దవాళ్ళు ఎక్కువగా త్రాగేవాళ్ళండి. మనం ఇప్పుడు ఎక్కువగా గంజిని పారబోస్తున్నాం కానీ, లేదంటే అన్నం వండుకునేటప్పుడు అత్యాస పెడుతూ ఉంటాం. కానీ ఇలా గంజి వంచుకొని గంజి తాగితే మన ఆరోగ్యానికి చాలా మేలండి. ఒంట్లో వేడున్నా కొట్టేస్తుంది. అలానే మనం యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా కొట్టేస్తుందండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా మనం బియ్యం కడిగిన వాటర్లో కొద్దిగా షాంపూ వేసేసి తలకు పట్టించామంటే చక్కగా మన తలలో ఉన్నటువంటి డాండ్రఫ్ అంతా కూడా పోతుంది. మన తల వెంట్రుకలు కూడా చక్కగా మెలమెల తల మెరిసిపోతాయండి. సో అలానే మనకి వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుందండి. అంత చక్కగా పనిచేస్తుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా థర్డ్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా బియ్యం కడిగిన వాటర్లో ఇలా వెజిటేబుల్స్ తొక్కలు అలానే టీ పౌడర్ వేసేసి ఒక నైట్ అంతా ఆ వాటర్లో అలా ఉంచి, మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి. ఆ పూల మొక్కల మొదటిన ఈ విధంగా ఈ బియ్యం కడిగిన వాటర్ పోసామనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయి. సో ఇలా పారబోసే బదులు మనం వేస్ట్ అని ఈ విధంగా ప్లాంట్స్కి ఇచ్చుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎటువంటి ఎరువులు లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఈ విధంగా ప్లాంట్స్ని కూడా పెంచుకోవచ్చు. ఇంకా బియ్యం కడిగిన వాటర్లో ఏం చేయొచ్చు అనేది కూడా చెప్తానండి. ఇంకా ఫిఫ్త్ టిప్ని షేర్ చేస్తున్నాను. ఇలా బియ్యం కడిగిన వాటర్లో కొద్దిగా బ్రూ వేసేసి మొత్తం స్పూన్ పెట్టి కలిసేలాగా కలుపుకున్నటువంటి వాటర్ని మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా, ఆ పూల మొక్కలు మొదటిని వేసేస్తే మనకు ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చు. మంచి క్రాప్ ఉంటుంది. ఎటువంటి ఎరువులు లేకుండా మనకి పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి. ట్రై చేయండి. ఇంకా సిక్స్త్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో ఇలాగా మనం గంజిని పారబోయకుండా ఇలాగా సాల్ట్ వేసేసి ఇలా త్రాగడం వలన మన ఆరోగ్యానికి ఎంతో చక్కగా పనిచేస్తుందండి. సో మన శరీరంలో ఉన్నటువంటి వేడంతా కూడా కొట్టేస్తుంది. అలానే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా అన్నం వండుకునేటప్పుడు ఇలాగా మనం ఈ చిన్న పనులు చేసామనుకోండి, మన ఇంట్లో చక్కగా డబ్బు కూడా ఎటు పోకుండా మన దగ్గరే ఉంటుందండి. అలానే అప్పుల బాధలు ఉన్నా తీరిపోతాయి. సో ఆ సీక్రెట్ ఏంటో చెప్తాను వినండి. ఇలా అన్నం వండుకునేటప్పుడు ఇలా అన్నం వండుకుంటూ ఉంటాం కదండి, ఆ పొంగు అనేది కింద పడనీయకుండా ఇలా అయితే మనం ఉంచుకోవాలండి. సో ఇలా మనకి పొంగకుండా ఉండాలి అంటే ఒక గెరిటిని అందులో పెట్టేసామనుకోండి, పొంగకుండా ఉంటుంది. సో మనం అన్నం వండుకునేటప్పుడు కూడా ఒక స్పూను సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి. ఇలాగా ఒక స్పూన్ వరకు ఉప్పు వేసేసుకుని వండుకున్నాం అనుకోండి, మనకి అప్పుల బాధ సమస్య ఉండదు. అలానే మనకి లక్ష్మి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు ఎటు కూడా పోవండి, మన దగ్గరే ఉంటాయి. అలానే మనం బియ్యం కడిగిన తర్వాత బియ్యం కడుగుతూ ఉంటాం కదండి, కడిగేటప్పుడు బియ్యం గింజలు మనకి 1-2 అలా వెళ్ళిపోతూ ఉంటాయి కదండి. అలా కూడా వెళ్ళకూడదండి. 1-2 గింజలు కూడా మనం బియ్యం కడిగినప్పుడు మనకి ఆ వాటర్ వెంట వెళ్ళకూడదు. అలా వెళ్ళినా కూడా మనకి లక్ష్మి అనేది, ఇంట్లో డబ్బు అనేది పోతుంది. సో అలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇంట్లో మనకి డబ్బు నిలవాలంటే ఈ చిన్న ట్రిక్కులు మనం చేయాల్సిందే, తప్పదు. సో ఈ విధంగా ఈ 2 ట్రిక్స్ ట్రై చేశారు కదా. ఇప్పుడు మనం రైస్ కూడా పోసుకుంటూ ఉంటాం కదండి, కొలతలు వేసుకుని ఎంత రైస్ పడుతుంది ఏంటని మనం రోజు కూడా రైస్ సంచిలో ఒక కప్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఒక గ్లాస్ అనేది కొలతకు పెట్టుకుంటూ ఉంటాం కదా. ఆ గ్లాస్తో కొలిచేటప్పుడు బియ్యం ఒక్కొక్కసారి కింద పోతూ ఉంటాయి, ఒక్కోసారి తన్నేస్తూ ఉంటారండి. ఆ బియ్యం గింజలను అలా తన్నకూడదండి. ఎందుకంటే మనకి ఇలాగ రైస్ కింద పోవటం వల్ల మన డబ్బు కూడా అలా పోతుంది. సో అలా కాకుండా ఇలాగ బియ్యం మనం కొలిచేటప్పుడు కూడా అవి మనం కింద పడకుండా చక్కగా ఇలాగైతే కొలుచుకోవాలి.
సో మరి మీకు లక్ష్మి ఇంట్లో నిలవాలి అంటే ఈ ట్రిక్స్ చేయక తప్పదు. సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా మీకు నచ్చాయా లేదనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు అన్నం వండుకునేటప్పుడు బియ్యం కొలుచుకునేటప్పుడు బియ్యం పడకూడదు. అలానే బియ్యం కడిగేటప్పుడు కూడా బియ్యం కూడా మన కిచెన్ సింక్లో రైస్ కడిగేటప్పుడు కూడా పడకూడదండి. ఇంకా మనం అన్నం వండుకునేటప్పుడు అన్నం పొంగు అనేది కింద పడకుండా మనం ఇలా కాపాడుకుంటూ అందులో ఒక స్పూను సాల్ట్ కానీ రాళ్ళు ఉప్పు కానీ వేస్తే ఈ ట్రిక్స్ మీరు ఫాలో అయితే చక్కగా మన డబ్బు అనేది మనకు నిలుస్తుందండి. బయటకు అనేది పోకుండా అప్పుల బాధల నుంచి తొలగిపోతారు ముందు. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.